రుషికొండ ప్యాలెస్కు జగన్ హయాంలో ఖర్చు చేసిన దానికన్నా 5 రెట్లు తక్కువ ఖర్చుతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ చెప్పారు. అబద్ధాలతో జగన్ ఇంకెంతకాలం ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 14,000 రూపాయలు ప్రతి చదరపు అడుగుకి అన్నాడు. 14,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ బేసిస్ మీద ఎలా చెప్పారు? కానీ యాక్చువల్ ఖర్చు ఏదని తెలుసా? 4,890 కోట్ల రూపాయలు. అది కూడా 70 లక్షల చదరపు అడుగులు, 5 టవర్లు. యాక్చువల్లీ అమరావతి సచివాలయం 4 టవర్లు, ఫస్ట్ 4 టవర్లో మొదటి 4 టవర్లో G+40 అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ప్రతి టవర్లో 40 అంతస్తులు ఉంటాయి. 5వ టవర్లో 47 అంతస్తులు. మొత్తం కలిసి 5 టవర్లు 206 అంతస్తులు. 15,000 మంది దాంట్లో కూర్చొని పనిచేస్తారు. 145 శాఖలు ఉంటాయి. దీనికి అయ్యే ఖర్చు 4,890 కోట్ల రూపాయలు మాత్రమే. చదరపు అడుగుకి కేవలం 6,985 రూపాయలు. అయితే ప్రతి చదరపు అడుగుకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 14,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ దాని డబల్ ఖర్చు అవుతుందని చెప్పాడు. ఏ బేసిస్ మీద, ఎందుకు అమరావతి మీద అంత ద్వేషం మీకు? ఋషికొండని కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 35,000 రూపాయలు ప్రతి చదరపు అడుగుకి ఖర్చు పెట్టారు. ఆ నిజం ఎందుకు చెప్పలేకపోయావు? 7,000 రూపాయలు చదరపు అడుగుకి ఉన్న అమరావతి ఎక్కడ? 35,000 రూపాయలు చదరపు అడుగుకి నువ్వు ఖర్చు పెట్టిన ఋషికొండ ఎక్కడ? నువ్వు మమ్మల్ని మారుతావా?